ఆ పేపర్ని చూసిన నక్షత్ర షాక్ అయిపోతుంది. అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. అయ్యో, ఈ బ్రహ్మ రాక్షసి ఆ పేపర్లో ఉన్నదంతా చదివేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటూ చెర్రి చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే, అదే సమయానికి నువ్వేనా అనే విధంగా పేపర్ని చూయించగానే అప్పుడు వెంటనే అవును నేనే, అంటే నువ్వు భూమిని ప్రేమిస్తున్నావన్నమాట. భూమి కోసమే ఈ లెటర్ని రాసావా? నా మనసులో ఉన్న ప్రేమను ఈ రకంగా చెప్పాలని ఇలా రాశాను. అవునా? నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పాలంటే ఇలా పేపర్స్తో చెప్పి ఇవ్వటం కాదు, డైరెక్ట్గా నేరుగా నీ మనసులో ఉన్న మాటను చెప్పాలి. హె, ఏంటి? హె, నిజంగానా నువ్వు మాట్లాడుతుంది? అవును, నిజంగానే చెప్తున్నాను. అంటే అత్తయ్యకు మాత్రం చెప్పవు కదా? నేను చెప్పనులే, నా లైన్ క్లియర్ అవుతుంది కదా. నీ లైన్ క్లియర్ అవ్వడం ఏంటి? అంటే నువ్వు భూమిని పెళ్లి చేసుకుంటే నా లైన్ క్లియర్ అవుతుందని అంటున్నాను, అంతే, మరేం లేదు. అప్పుడు మనసులో నక్షత్రం మాత్రం, ఈ తింకరోడి నీకు సెట్ అవుతాడు భూమి, నాకు బావ వాడు నాకు సెట్ అవుతాడు. నిజంగా నువ్వు నాకు ఇంత కోఆపరేట్ చేస్తావని అనుకోలేదు. కోఆపరేట్ చేయక తప్పదు. అయినా వద్దన్నా కాదన్నా నీ ప్రేమకు నేను ఫుల్ సపోర్ట్గా ఉంటాను. ఏంటి, నిజమా నక్షత్ర? నిజంగా చెప్తున్నావా? అవును బావా, నిజంగా చెప్తున్నాను. చాలా థ్యాంక్ యూ. ఆ పేపర్ ఇస్తావా? నేను వెళ్తాను. ఇదిగో తీసుకో అని అనగానే వెంటనే అక్క నుండి చెర్రి సంతోషంగా వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో శరత్ చంద్ర నగను తీసుకుని వచ్చి వెంటనే ఇందుకు ఇవ్వగానే, మావయ్య, డైమండ్ నెక్లెస్. అవునమ్మా, నీకోసమే చేయించాను. నీకంటే నాకేది ముఖ్యం చెప్పమ్మా? ఏంటి మావయ్య, డైమండ్ నెక్లెసా? అవును, నేను ఎవరికి పెడతానమ్మా? నీకు కాకపోతే మా అన్నయ్య ఇస్తున్నప్పుడు ఎందుకే అలా అంటున్నావు? ఎంతో ప్రేమగా ఇచ్చినప్పుడు తీసుకోవాలి కానీ అలా అనకూడదు అని విధంగా అంటూ వెంటనే ఆ నెక్లెస్ని తీసి ఎందుకు పెడుతూ ఉంటుంది. చాలా బాగుంది కదా అన్నయ్య, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. పెళ్లిలో బోసిగా ఉండకూడదని నా కోడలికి చేయించానమ్మా. పెళ్లిలో ఇదే పెట్టుకుంటుందన్నయ్య అని మీరా అంటూ ఉంటుంది. అంతలో అపూర్వకు ఒక మంచి ప్లాన్ వస్తుంది. హా, ఇప్పుడు ఈ ప్లాన్ చూస్తే అర్థమవుతుంది. భూమి, ఇప్పుడు నిన్ను ఎలా ఇరికిస్తానో తెలుసా? ఈ నగను మాయం చేసి నీ మీద నింద మోపుతాను. అప్పుడు మా బావకు అబద్ధం చెప్పినా దొంగతనం చేసినా నచ్చదు కాబట్టి నిన్ను తరిమేస్తాడు భూమి అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఫోన్ చూస్తూ ఉంటే మనసులో మాత్రం పూరి ఇలా అనుకుంటూ ఉంటుంది. భూమి ఏమో ఫోన్ చేసింది, నక్షత్ర వచ్చి వెళ్ళిందని అంటుంది. అసలు భూమి ఎందుకు అన్నయ్య దగ్గరికి వెళ్ళింది? అసలు ఏం జరుగుతుంది? అన్నయ్యనే అడిగితే పోలే అని అంటూ, అన్నయ్య అక్కడికి వచ్చిందంట కదా? అవును, భూమి వచ్చింది క్యారెట్ తీసుకొని. ఏంటి? ఆ, పైగా తినిపించింది కూడా. అమ్మా, తీసుకుని రా, తీసుకుని పొమ్మందని చెప్పింది. ఏంట్రా, నేను తీసుకొని పొమ్మన్నానని చెప్పిందా? అవునమ్మా, అంటే నువ్వు క్యారేజ్ పంపించలేదా? అప్పుడు వెంటనే మనసులో శారద మాత్రం, ఇప్పుడు నేను పంపించలేదని చెప్తే ఖచ్చితంగా భూమిని ఇద్దరు కలిసి అల్లరి చేస్తారు. ఏంటమ్మా, ఏం చెప్పట్లేదేంటి? నువ్వేనా క్యారేజ్ పంపించింది? అవునరా, నేనే పంపించాను. ఏంటమ్మా అంత పంపిస్తావా అమ్మ నువ్వు? అంటే ఎంత పంపించానురా? ఫుల్ క్యారేజ్ పంపిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అంటే పొద్దున్నే లేచి వీడి కోసం ఇవన్నీ వంటకాలు ఎందుకు చేసింది అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. అయినా వచ్చాక భూమిని అడుగుతానులే అని అనుకుంటూ ఉండగా, అవునా అన్నయ్య, పైగా భూమి తినిపించింది. ఏంటి, భూమి తినిపించడమా? ఎందుకంటే వాటర్కి బదులుగా నాపై క్వైట్ పోసింది అని విధంగా చెప్పగానే, అంటే మరి స్పూన్ అయితే ఉంటుంది కదా? స్పూన్ కూడా తేలేదు, అందుకే భూమిని తినిపించింది. అవునా అని పూరి అలానే చూస్తూ ఉంటే మరోవైపు మాత్రం, మరి నేను వెళ్ళొస్తాను అంకుల్, నన్ను ఆశీర్వదించండి. ఈరోజు ఇక్కడే ఉండి వెళ్ళొచ్చు కదమ్మా. సంగీత్ ఫంక్షన్ మాత్రం నీ వల్లే బాగా జరిగిందమ్మా, నేను ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్స్ అంకుల్, అందరూ ఎంతో చక్కగా డ్యాన్స్ వేశారు, ఇదంతా నీ వల్లే. ఇక మరోవైపు మాత్రం అన్నయ్య నగనిచ్చాడు కదా, తృప్తిగా చూడాలి అని అంటూ ఆ నగని ఓపెన్ చేసి మీరా చూడగానే ఆ నగ కనిపించదు. ఏమైంది, నగ లేదేంటి అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ మీరా వస్తుంది. వదిన వదిన, నగ కనిపించట్లేదు.
డైమండ్ నెక్లెస్ ఎంతో ప్రేమగా నా కూతురికి చేపించిన మా అన్నయ్య డైమండ్ నెక్లెస్ కనిపించట్లేదు. సరిగా చూసావా? సరిగా చూశాను. ఇందాకే ఒకసారి బీరువాలో పెట్టే ముందు చూద్దామని ఓపెన్ చేసి చూసేసరికి డైమండ్ నెక్లెస్ కనిపించలేదు. కనిపించకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? బావ ప్రేమగా ఇందుకు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. వదిన జాగ్రత్తగానే పెట్టాను. అల్మరాలు పెడదామని తెరిచి చూసేసరికి కనిపించలేదు. ఎక్కడ పోతుంది? సరిగా చూడు మీరా. లేదు బావా, మొత్తం చూశాను. ఇప్పుడు ఎలా? అయితే అందరినీ చెక్ చేయాల్సిందే. ఇంటికొచ్చిన అతిథులను అలా అమర్యాద పరచడం నాకు ఇష్టం లేదా అపూర్వ? అది కాదు బావా, నువ్వెంతో ఇష్టంగా ఎందుకు ఇచ్చావు. అవునత్తయ్య, మీరే ఎలాగైనా సరే ఆ నగను దొరికెట్టేలా మీరే చేయండి అని ఎందు అనగానే అప్పుడు వెంటనే బావా, అంత ఇష్టంగా మీరు ఇచ్చినప్పుడు ఆ నగ పోతే ఎంత బాధపడుతుంది. దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. అది ఎంతో విలువైంది కాబట్టే చూస్తున్నాము. వీరా, నువ్వు చెక్ చేయి అని అనగానే వెంటనే అందరినీ కూడా మీరా చెక్ చేస్తూ ఉంటుంది. వదిన వదిన ఎక్కడా లేదు వదిన, కనిపించలేదు వదిన. అయితే భూమిని చెక్ చేసావా? అయినా భూమి మన ఇంటి మనిషి, అక్కర్లేదు చెక్ చేయటం. బావా, అందరినీ చెక్ చేసి భూమిని చెక్ చేయకపోతే అందరూ బాధపడతారు. వద్దు బావా అని అనగానే అప్పుడు మీరా అలా రాబోతూ ఉంటే చూడనివ్వండి, పర్లేదు, ఇదిగోండి నా బ్యాగ్ తీసుకోండి అని అంటూ బ్యాగ్ ఇవ్వగానే వెంటనే బ్యాగ్ చెక్ చేస్తూ ఉంటుంది మీరా. అంతలో నాకు క్రింద పడగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇది డైమండ్ నెక్లెస్ అని ఈ విధంగా అనగానే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మా అన్నయ్య ఎంతో ప్రేమగా నా కూతురు కోసం చేయిస్తే దొంగతనం చేస్తావా? లేదండి, నేను దొంగతనం చేయలేదండి, నాకేం తెలీదు. మరి నీ బ్యాగ్లో ఈ నగ ఏంటి? ఇదంతా నువ్వే చేశావు. పైగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని చూస్తావా ఈ నగను పట్టుకొని అని మీరా అంటూ ఉంటే ఇదంతా కావాలని చేసింది. పాపం అందరినీ బాధ పెట్టాను. చేసిందంతా ఈ భూమి. లేదండి, నన్ను నమ్మండి. మా అన్నయ్య ఇచ్చిన డైమండ్ నెక్లెస్ని పట్టుకుని వెళ్ళిపోదామని చూసావా? నాకు కావాలని అడిగితే నీకు నేను చేయించిస్తాను కదా. అయినా ఇలా దొంగతనం చేయడం ఏంటి? నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. నిజం నాన్న, నేను దొంగతనం చేయలేదు. ఏంటే నానంటున్నావు? మా అక్క ఫోటోని పట్టుకొని అమ్మ అని పిలుస్తున్నావు. ఈ మాయ మాటలు చెప్పి ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లోకి వచ్చావు కదా. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు. బావా, దీన్ని మాత్రం ఈ ఇంట్లో ఉంచకూడదు. ఇలాగే ఉంటే ఈరోజు ఇది జరిగింది, రేపు ఇంకొకటి జరుగుతుంది. అవునత్తయ్య, అసలు ఇది ఇంట్లోనే ఉండకూడదు. అందరినీ మాయ మాటలు చెప్పి మనల్ని మాయ చేస్తుంది అని కోపంగా ఇందు కూడా అంటూ ఉంటే బాధగా దీనంగా భూమి చూస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.